రాయలసీమలో కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు నివసించే పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎవరడిగినా కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సేమ్ వాళ్ళు ఎలక్షన్లో మొదలుపెట్టిన నుంచి ఇంతవరకు నాన్ స్టాప్గా గెలిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారే. వాళ్ళ ఓటమి ఎరగరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కడప జిల్లాలో 2 జెడ్పీటీసీలకు ఎలక్షన్ చంద్రబాబు బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. జమయ్య చంద్రబాబు గారు, మీకు రాయలసీమలో కాదు కదా, స్టేట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం కడపలోని ఒంటిమిట్ట, జమ్మలమడుగు ఈ 2 గంటల మీద నీ ప్రయోగాలు ఏంటయ్యా బాబు? అవి ఎన్ని రోజులు ఉన్నాయి? 8 నెలలు ఉంది టైం కూడా. దాంట్లకు రీపోలింగ్ జరిపిస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కోసం నువ్వు చేస్తున్న పనులు జనాలు బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. పులివెందుల్లో నీ క్యాండిడేట్ నిలబెట్టి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకు, నువ్వు చేస్తున్నటువంటి పనులకు ప్రజలు బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒంటిమిట్టలో 20,600 ఓట్లు ఉన్నాయి. పులివెందుల్లో 10,601 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కోసమును నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపకుండా ఎక్కడ చూసినా నీ వెన్నుపోటు విధానాన్ని అమలు చేస్తున్నావు. స్టేట్లో అన్ని ఎలక్షన్లు ఎందుకు జరపడం లేను? కేవలం కడప మీదనే పడి, కడపలో ఉన్నటువంటి ఒంటిమిట్ట పులివెందులనే నువ్వు ఎలక్షన్ నడుపుతున్నావు అంటే మిగతా ఎలక్షన్ జరపాల్సిన అవసరం లేదా? వాటిల్లంతా నువ్వు బ్రహ్మాండంగా బ్యాలెన్స్ చేయగలవా? అన్ని ఎలక్షన్లు కాంటాక్ట్ చేసిన స్టేట్లో అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ ఓకే చేసి ఒకసారి పెట్టుకుంటే దాన్ని మర్యాదగా జరిపినట్లయితుంది. కానీ ఓన్లీ కడప మీద పడ్డావు. కడప గడ్డ గురించి నీకు తెలుసా? కడపలో పుట్టిన ప్రతి మొక్క కూడా సేవగలదని నీకు తెలుసా? నీకేం తెలుసయ్యా? వెన్నుపోటు పరిచే వ్యక్తి మాదిరి ఉన్న నీకు కడప గురించి ఏం తెలుసు? పులివెందుల్లో ఎలక్షన్ పెడతావు, వారికి లొల్లిళ్ళు పెడతావు, వాళ్ళ గలాటలు పెడతావు. నువ్వు పోలీస్ ఫోర్స్ని ఇస్తావు, 4 రోజులు ఇస్తావు, 5 రోజులు ఇస్తావు. మళ్ళీ తర్వాత ఊర్లో ఉండవలసిన పరిస్థితి ఏంది? రాయలసీమలో పగలు ప్రతీకారాలు రాజశేఖర రెడ్డి టైం నుంచి అణిగిపోయాయి. ఎక్కడ పార్టీలు లేవు, పంతాలు లేవు, అన్నదమ్ముల మాదిరి నడిచిపోయే ఏరియాలో ఈరోజు మళ్ళీ నీవు వచ్చి అగ్గుబుల్ల గీపుతున్నావు, మంట రగిలిస్తున్నావు, మళ్ళీ ఫ్యాక్షన్కు దారి తీపిస్తున్నావు. నీవు ఎంత చేసినా ఏం చేసినా ఒంటిమిట్ట అది జగన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఒంటిమిట్ట. అలాగే పులివెందుల జగనన్న అడ్డ, విజయానికి మరో పేరు పులివెందుల. ఈ పులివెందులలో నీవు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఫ్యాక్షనిస్టులను రెడీ చేశావు, పోలీసులను రెడీ చేశావు, తెలుగుదేశం గుండాలను రెడీ చేశావు. ఇకపోతే
బూతులను మారుస్తావు. ఈ ఏరియా ఉండే వాళ్ళని ఆ ఏరియాకి పంపిస్తావు, ఆ ఏరియాలో ఉండే వాళ్ళని ఈ ఏరియాకి పంపిస్తావు. ఐఏఎస్లు మేనేజ్ చేస్తావు, ఐపీఎస్లు మేనేజ్ చేస్తావు. ఎందుకయ్యా ఇంత? ఆఫ్టర్ ఆల్ ఒక్క జెడ్పీటీసీ పులివెందల దానికోసం నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీని ఒక్కసారి చెడు మార్గంలో నడుపుతూ జగన్మోహన్ రెడ్డి మీద మిస్సం దూవుతున్నావు. అది కడప బిడ్డ, పులివెందల అడ్డ. ఆ అడ్డ మీద జగన్మోహన్ రెడ్డి మీద సవాల్ చేసి నీకు నిలబడే సత్తా ఉందా అని నేను అడుగుతున్నా. నిజంగా నీకు అంత సత్తా ఉందా? పులివెందుల్లో నువ్వు గెలుచుకొని పోగల సత్తా నీ దగ్గర ఉందా? ప్రజలకు, పోలీసులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఎక్కడ చూసినా ఆర్డర్లు వేస్తూ వాళ్ళను అడ్డదారులను తొక్కిస్తూ చేయకపోతే వెళ్ళిపోమని చెప్తే ఎన్ని రోజులయ్యా నీ పవరు? ఎల్లకాలము నువ్వే ఉంటావా ఇక్కడ? ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఈవీఎంలను మేనేజ్ చేసి వచ్చిన సీఎం నువ్వు ఒక సీఎంవేనా అని నేను అడుగుతున్నా. ప్రజలందరికీ తెలుసు, రేపో మాపో ఇంటికి పంపిస్తారు నిన్ను. 6 నెలలు కాదు కదా, 9 నెలల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. జమిలీ ఎలక్షన్ కాదు, ఈవీఎం ఎలక్షన్ జరిగినా నువ్వు నెగ్గించుకున్నా ఎక్కడ చూసినా జనాలంతా ఈవీఎం సీఎం వచ్చాడు, ఈయనను పంపియండి ఇంటికి అంటున్నారు. ఎందుకంటే రాయలసీమలో మొత్తం ఫ్యాక్షన్ చేయడం మొదలుపెట్టావు కదా. మళ్ళీ ఎస్సీ వాళ్ళను కొడతావు, బీసీ వాళ్ళను కొడతావు, ఓసీ వాళ్ళను కడతావు. ప్రతి ఒక్కరిని కొట్టడమేనా నీ పరిస్థితి? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు. 40 ఏళ్ళలో నేర్చుకున్నటువంటి రాజకీయం అంతా ఒక్క పులివెందుల్లో ఉపయోగించి ఆ జెడ్పీటీసీని గెలవాలా, నేను హీరో అనిపించుకోవాలా అనే ఆలోచనతో నువ్వు ఉన్నావు. కానీ ప్రజల్లో అది ఎంత చెడ్డ పేరు వస్తుందో నువ్వు ఆలోచించడం లేదు. ప్రజలకు నువ్వు చేసేటువంటి సేవ చూసి, నువ్వు చేయబడినటువంటి పథకాల గురించి, నువ్వు చేయబడినటువంటి మంచి పనుల గురించి 10 విధాలు చెప్పు. సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది? నువ్వు చేస్తానని 143 హామీలు ఇచ్చావు ప్రజలకు. అవన్నీ గంగలో కొట్టకపోయాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? నీకేమన్నా జగన్మోహన్ రెడ్డి మీద మిస్సం దిగాలనుకుంటే పులివెందల్లో పోటీ చేయయ్యా బాబు. నెక్స్ట్ ఎలక్షన్కు గెలు. అది మగవానితనం, అది మగతనం. రాజకీయాలు చేస్తే ఇంటి పక్క ఆడళ్ళు కూడా ఒప్పుకోకున్నారు నీ రాజకీయం. ఫ్రీ బస్ అంటున్నావు, ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో చెప్పలేకున్నావు. అమ్మకు ఒడి అంటావు, అమ్మ ఒడి అంటున్నావు. అమ్మకు ఎంత నాణ్యం, ఎంత ధాన్యం, ఎంత డబ్బులు వేసేది చెప్పలేకున్నావు. తల్లిదండ్రులను సరిగా చూసుకొని ఉంటే కదా నీ వ్యక్తిత్వము జనాలకు తెలిసేది. ఏ రోజైనా మీ మమ్మీ మీ డాడీని ఏ పద్ధన్న జనాలకు పరిచయం చేశావా? తల్లి మీద ప్రేమ ఉండేవానివైతే నీవు ఈరోజు పులివెందుల్లో పోటీకి రావు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ చూసినా జనాలకు చెప్పినటువంటి హామీలన్నీ
99% ఫిల్అప్ చేసి సబాజ్ జగన్ షెల్యూట్ అనిపించుకున్నాడు జనాలతో, షెల్యూట్ కొట్టించుకోగలిగినాడు జనాలతో. బాబు 20 సంవత్సరాలు సీఎం, 4 సార్లు సీఎం. నేను ఈ పథకం చేశా, ఈ పథకాన్ని చూసి నాకు ఓట్లేయి అని అడిగే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఎక్కడుంది నీకు ధైర్యం? నువ్వు సక్రమంగా చేసింటే కదా ఏదన్నా ధైర్యం ఉండడానికి. ఈరోజు ఎలక్షన్ అంటావు, ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేస్తావు. పులివెందుల్లో ఓటింగ్ అంటావు, పోలీసులందరినీ మేనేజ్ చేస్తావు. తెలుగుదేశం రౌడీలంతా తీసుకొచ్చి పులివెందుల్లోనే తిప్పుతాం. నీ అగడాలు చూస్తూ ఉంటే ఆడవారి ఎంటపడి పుట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని నేను మనం చేసుకుంటున్నాను. ఆయన ఉండడం ఇంకొక ఆయన చిక్కడు దొరకడని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే మొగాడు ఎక్కడ పోయినాడో ఈరోజు అర్థం కావడం లేదు. 32,000 మంది ఆడపడుచులు కనిపించడం లేదంట. అప్పుడు వాలంటీర్లంతా వాళ్ళని పంపించారండి. మరి ఈయన ఇన్ని రోజులు అవి వచ్చి ఒక్కరినైనా రిటర్న్ తీసుకురాగలిగాడా? తీసుకొచ్చే దమ్ము నీ దగ్గర ఉందా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు ఏదో ఒక తప్పుడు కూతలు కూస్తూ? ఎప్పుడైనా నాకు ఒకటి గుర్తులే, ఎప్పుడైనా కానీ పన్నుండి చెట్ల మీదనే రాళ్ళు పడతాయంట. అలాగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వృక్షం కింద మీరు కింద నిలబడుకుని ఎన్ని రాళ్ళు వేసినా ఏమీ కాదు. పులివెందుల ఎలక్షన్ కూడా రేపు రాబోయే రోజుల్లో, రేపు 14వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అక్కడ గెలుస్తున్నాడు. మీ తెలుగుదేశం గుండాలు ఏం చేయలేరు, మీ పోలీసులను ఉపయోగించే వాళ్ళు ఏం చేయలేరు, తర్వాత మీరు ఏం చేయలేరు. అక్కడ ఉండే క్యాండిడేట్లు గెలవగల సత్తా ఉండే వ్యక్తులు కాదు. మీరు ఏదో ఉద్ధరించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఎలక్షన్ కానీ ఇది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓట్లు ఎప్పుడు వాళ్ళు ఓట్లు ఎరగరు. ఈరోజు ప్రశాంతంగా జరుపుతామంటున్నారు. ప్రశాంతంగా జరిపి వాళ్ళు బూతులు మార్చరయ్యా, రౌడీజం చేయరయ్యా. కమిషనర్ల మాటలు కూడా వినకుండా, ఒక ఐఏఎస్ ఆఫీసర్లను వినకుండా, ఒక ఐపీఎస్ ఆఫీసర్లను మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను తోలు బొమ్మల్లాగా ఆడిస్తూ మీరు ఎలక్షన్ జరుపుతున్నారంటే 4 సార్లు నువ్వు సీఎం. సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలి ప్రజలందరూ. నీకు ఓట్లు కాదు కదా, రాబోయే రోజుల్లో గోడకు సున్నం వేసినట్టు వేస్తారు. గుర్తు పెట్టుకో బాబు. ఎలక్షన్ అనేది ఎప్పుడు ఎలక్షన్ లాగే జరగాలి, సాఫీగా జరపాలి. నువ్వు గెలువు, జగన్మోహన్ రెడ్డి గెలువు, ఇంకొకరు గెలువు, సమాజం ఒప్పుకుంటుంది. ఈరోజు నా సామ్రాజ్యం ఉంది, నేను చెప్తే అందరు ఇంటరని ప్రజల మీద పడితే ప్రజలు చూస్తూ ఊరుకుండరు బాబు. అందులో మీరు ఈవీఎం సీఎం గారని ప్రజలందరికీ తెలుసు బాబు. ఇప్పుడైనా జాగ్రత్తగా ప్రజలు మెచ్చే పాలన చేయమని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.